ప్రైస్తలాడు అందరికీ ఈరోజు ప్రైస్తలాడక్క వాక్యం స్టార్ట్ చేయమంటారక్క? అందరికీ మరొకసారి ప్రైస్తలాడు. ప్రభు నామంలో ప్రభు మనకిచ్చిన ఆ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నామని మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పినట్లుగా మనకు దేవుడు ఈ కాలంలో కావలసిన సమృద్ధి అయిన జ్ఞానం కొరకై నిత్యము ప్రభు సహాయం కోరుకుంటూ ప్రభుని అడుగుతూ ప్రభు దగ్గర పొందుకుంటూ మనం ముందుకు సాగితే దేవుడు మనకు క్షేమమిచ్చి జ్ఞానమిచ్చి నడిపించేవాడు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఉంది కదా, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే తండ్రిని అడగాలి, తండ్రి ఇస్తాడు అని. అదే ప్రతిదినం నేను కూడా పిల్లలకి చెప్పేది అదే. నేను కూడా ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాను, జ్ఞానం ఇవ్వు ప్రభు అని. ఎందుకంటే ఈరోజు అదే చూడబోతున్నాం మనం ఈ గ్రంథంలో. ప్రభు ఇచ్చు జ్ఞానం అది అమూల్యమైనది, ప్రశస్తమైనది. మనం చూసాం కదా ఈరోజు 10th క్లాస్ అమ్మాయి వార్తల్లో చక్కగా రాసింది, కానీ కాన్ఫిడెంట్ లేదు. అది దేవుని బిడ్డలకి మనం ఏం చెప్తామంటే పిల్లలకి దేవుని మీద విశ్వాసం ఉంచాలి అని. మనం చెప్పగా పిల్లలు మనకు చెప్పేవాళ్ళు అవుతారు. అంతగా మనం బోధించుకోవాలి పిల్లలకి ప్రభుని బట్టి ధైర్యం. ఎందుకంటే అది ప్రభు ఇచ్చిన కృప. నా అనుభవం ద్వారా కూడా చెప్పగలను. మొన్న అంటాడు కదా, మమ్మీ దేనైనా దేవుని కోణంలో నుంచి ఆలోచించాలి. వాడు మాట్లాడే మాటలు చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కోసారి ప్రభు కోణంలో నుంచి మనం ఆలోచిస్తే మనము చాలా ధైర్యంగా ఉండగలం. అది పిల్లలకు ఆ ధైర్యం మనము నూరిపోయాలి పేరెంట్స్గా. కాబట్టి అది పిల్లల్ని చివరి వరకు అంటే నడిపిస్తుంది. దేవుని మాట మనం నిలవబెడుతుంది. అంటే ఆయనలో మనము అతిశయించాలి, దేవునిలో. వాడు అంటే ఈ గాజువాక జోన్ అంతట్లో ఫ్లెక్సీలు పెట్టినా మన్నావి వాడు ఏమి అంటే గర్వంగా అతిశయంగా ఏమాత్రం చెప్పట్లేదు వాడు. అంటే ప్రభు ఇచ్చిన జ్ఞానం అంతే, అంతవరకే. మన్నాకున్న ఇంకొకటి ఏంటంటే ప్రభు ఇచ్చిన కృప. అందరూ బాగా చదవాలి, అందరికీ వేరే వాళ్ళకి చెప్తా ఉంటాడు. నాకు వాళ్ళు చెప్తుంటారు, ఫ్యాకల్టీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తుంటాడు, మేడం మన్నాను చదవమనండి అని. అందరూ చదవాలి మమ్మీ, అందరూ బాగుండాలి. అది అంటే ఆ హృదయం ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తా. కాబట్టి ప్రభు ఇచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుందంటే ధైర్యం ఇస్తుంది. అదే ఈరోజు చూడబోతున్నాం. కాబట్టి ఈ దినాల్లో కావాల్సిన జ్ఞానం మనము ప్రభు నుంచి పరలోకపు జ్ఞానం, పరలోకం నుంచి వచ్చే జ్ఞానము సులభముగా లోబడినది. అది దేవుడిచ్చే జ్ఞానం. అది వాక్యానికి లోబడుతుంది, దేవునికి లోబడుతుంది, తల్లిదండ్రులకు లోబడే జ్ఞానము, పెద్దలకు లోబడే జ్ఞానము, మనకంటే వయసు గల వారికి లోబడే జ్ఞానము. ఇది పైనుంచి వచ్చు జ్ఞానం. అది భూ సంబంధమైనది కాదు. దేవుడిచ్చు జ్ఞానం అలా ఉంటుంది. జ్ఞానవంతులు లేరా భూమి మీద అంటే కోకొల్లలు. రీసెంట్గా ప్రపంచంలోనే అంటే జ్ఞానవంతుల్లో ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒక అతను కూడా చాలా ఐక్యూ ఉందంట. ప్రపంచ మేధావుల్లో ఒకతను. అతను చెప్పాడంట దేవుడిచ్చిన జ్ఞానముతో, నేను యేసు ప్రభువారిని దేవుడుగా నమ్ముతున్నాను అంటే అతను అంటే లోక విషయాలు లోకపోకడులు తెలిసిన మేధావి జ్ఞాని. అతను చెప్తున్నాడు యేసు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు, అది మన తరములోనే అని. ఎలా ఉన్నాయంటే నోహ దినాల్లాగున్నాయి ఈ దినాలు. నోహ దినాలు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. అంటే దేవుని బిడ్డల్ని బాధ పెడుతున్నారు తప్ప దేవుణ్ణి అంగీకరించటం లేదు. దేవుణ్ణి అసలు ఏమాత్రం నమ్మటం లేదు. రక్షకుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? లోకాధిపతి ఎవరు? పరలోకానికి మార్గం ఎవరు? ఎవరు మన కోసం ప్రాణం పెట్టారు? పాపుల రక్షకుడు ఎవరు అనే గమనము ఎవరిలో అంటే దాదాపుగా చాలా మందిలో కలగటం లేదు లోకంలో. ఆ విధంగా ఉంది ఈ లోకం. నోవహు కూడా చెప్తూ వచ్చినాడు. ఇటువంటి లోకంలో నోవహు లాంటి వాళ్ళు కావాలి దేవునికి ఈ దినాల్లో కూడా. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, నమ్మకమైన వాడు.
నోవహు దినాల్లో కూడా దేవుడు చాలా సంవత్సరాలు, చాలా కాలం సమయం ఇచ్చాడని కూడా మనకు తెలుసు. ఇప్పుడు కూడా సమయం ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడు కూడా. ఎందుకంటే ఇంకా స్వాత ప్రకటించబడని స్థలాలు ఉన్నాయి, ఇంకా ప్రభు సంకల్పంలో ఉన్నవారు ఉన్నారు, ఇంకా దేవుడు నమ్మవలసిన వారి లెక్క ఉంది, ఇంకా హతసాక్షులు కావలసిన వారి లెక్క ఉంది. దీనికోసమే ప్రభు వేచి ఉన్నారు, సమయం ఇస్తారు ప్రభు. కాబట్టి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నవాడిని ఆయన వాడుకుంటాడు. ప్రభు ఎప్పుడో వస్తాడు కదా, ఇప్పుడు వస్తాడు ఎందుకు చెప్పడం అని అనుకోవచ్చు మనం. కానీ ఇప్పటి నుంచి సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే ఆయన పని కొరకై, అంచె దినాల పరిచర్య కొరకై ఆయన వాడుకోగలడు. నోవహు ఆ దినాల్లో నిందారహితుడు కాబట్టే దేవుడు వాడుకున్నాడు. ఆ దినాల్లో కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆ ఒక్క కుటుంబం మాత్రమే, లోకమంతా ఒకటైతే నోవహు కుటుంబం మాత్రమే సపరేట్ ఫ్యామిలీ. ఎట్లా వచ్చిందో ధైర్యం? దేవుడిచ్చిన ధైర్యం, దేవుని బట్టి ఇచ్చిన ధైర్యం అది పరలోకం నుంచి వచ్చు జ్ఞానం, పరలోకం నుంచి వచ్చు ధైర్యం. అది దేవుడిచ్చు ధైర్యం. అదే మనం ఈ దానియేలు గ్రంథంలో చూడబోతున్నాం. కాబట్టి దానియేలు గ్రంథం ధ్యానించిపోయే సమయంలో మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. దినాలు బాగలేవని మనం వింటున్నాం, వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. 45 డిగ్రీలు 46 డిగ్రీలు వాతావరణం ఉంది. వాతావరణంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఎల్నీనో అంటున్నారు. ఒకవైపు ఎల్నీనో అంటే పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళన్నీ వేడెక్కిపోతాయని. ఎందుకంటే గాలి లేదు, చల్లగాలి వీచకపోతే నీళ్లు వేడెక్కిపోతాయి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, కొంతమంది దూతల్ని చెట్లు అంట గాలి వీచకుండా పట్టుకోవటానికి కొన్ని దూతలకి ఆజ్ఞాపించబడింది అని చూస్తాం మనం ప్రకటనలో చదివితే. ఆ గాలి రాకపోతే నీరు వేడెక్కిపోతుంది. ఆ వేడి వలన వాతావరణం అంతా వేడైపోతుంది. అది ఎందుకు దేవుడు అలా అనుమతిస్తున్నాడు అంటే పాపం లోకంలో ఎక్కువైపోయింది. అనేక అధికారులు కూడా జనాభాను తగ్గించాలి అని ప్లాన్లు చేస్తున్నారు. ఎలా జనాభా తగ్గిపోతుందంటే ఎండ తీవ్రత ఎక్కువ అవటం వల్ల, వైరస్లు పంపటం వల్ల. గతంలో కూడా కరోనా వైరస్ పంపించినారు. మరి ఎంతవరకు ప్రభు అనుమతిస్తాడో మనకు తెలియదు. అవి వాళ్ళ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా బైబిల్ ప్రకారం కూడా 4వ భాగం చనిపోతారని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. కాబట్టి 13వ అధ్యాయంలో, మన 16వ అధ్యాయంలో చదివితే ఆ లేఖనాలు నెరవేరాలంటే, ప్రవచనాలు కలగాలంటే ఒకటి అనుమతిస్తూ ఉంటాయి. కాకపోతే దానికి రీజన్ కూడా చూస్తాడు దేవుడు. రీజన్ లేకుండా, కారణం లేకుండా ఏది పంపడు. మానవుల పాపమును చూడలేకే కదా నోవహు దినాల్లో ప్రళయం పంపించి మొత్తాన్ని తుడిపెట్టాడు. వినటం లేదు, చెవి ఎగ్గటం లేదు, మాటకు లోబడటం లేదు. అందుకే దేవుడు లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ అంటాడు. ఎందుకు శ్రమలు వస్తాయంటే దేవునికి లోబడకపోతే. కాబట్టి మనల్ని బట్టి మనం అతిశయించడానికి భూమి మీద ఏదీ లేదు. ఇటువంటి వాతావరణాలు మార్పులు మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ ఉండాలి ఈ దినాల్లో. ప్రభుకు అప్పచెప్పుకోవాలి మనల్ని మనం. కాబట్టి అటువంటి ఈ దినాలన్నిటి కొరకే మనం, ఈ వాతావరణముల కొరకే మనం ప్రార్థన చేద్దాం. ఏదేమైనా ప్రభు మనల్ని కాపాడువాడు. కాబట్టి ఎటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ న్యూస్లో వింటే ఎట్లా ఉందంటే, మొన్న పుచ్చకాయ తిన్నారంట ఫ్యామిలీ. బిర్యానీ తిన్న తర్వాత ఒక వాటర్ మిలన్ కట్ చేసుకొని తిన్నారంట. ఫ్యామిలీ చనిపోయినారు. ఎందుకు అని ఒక డాక్టర్ గారిని అడిగితే ఆయన చెప్తున్నారు, అందులో కెమికల్స్ కలుపుతారు. ఎందుకంటే రెడ్ కలర్ రావటానికి కెమికల్స్ కలుపుతారు. చాలా ఫ్రూట్స్లో కెమికల్స్ ఉండటాన్ని బట్టి ఆ ఫ్రూట్ వాళ్ళు తినటం వల్ల ఆ విధంగా జరిగి ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు డాక్టర్ గారు. కాబట్టి ఏదేమైనా మనం ఆ విధంగా ఉన్న వాతావరణం అటు ఇటు మార్పు. ఒకవైపు వర్షాలు, బెంగళూరులో వర్షాలు ఈరోజు వార్తల్లో చూస్తున్నాను నేను. బెంగళూరులో భయంకరమైన వర్షాలకి ఆ యొక్క హాస్పిటల్ గోడ కూలిపోయి 8 మంది చనిపోవటం. వర్షాలు ఎట్లా అంటే విపరీతంగా రోడ్ల మీద వాటర్ దానివల్ల కీడు జరుగుతూ ఉంది. అటువంటి వర్షం, వడగండ్లు, ఒకవైపు వేడి గాలులు కొంత ప్రదేశాల్లో, ఒకవైపు వడగండ్లు, వాన. ఆ వడగండ్లతోటి కొన్ని ఇబ్బందులు, పంటల నష్టాలు, కరువు రాబోతా ఉంది జూన్ కంతా అని చెప్తా ఉన్నాను న్యూస్లో. కాబట్టి మనం ప్రార్థనలు చేసుకోవాలి, చాలా ప్రార్థనలు మనం చేసుకోవాలి. ప్రార్థనలు చాలా అవసరం మనకి.
కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే మనం చేసి ఒక చిన్న ప్రార్థన కూడా ప్రభుని అలా తాకుతుంది. కాబట్టి మన ప్రభుకి మనం నమ్మకంగా మనం అప్పచెప్పుకుంటూ మనం ప్రార్థనలో ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు, మన మాట వింటాడు. ఇక్కడ చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళ్దాం. ప్రభా స్తోత్రములు తండ్రి, ఇది నా వాక్యం కొరకై నన్ను బలపరచుము, అభిషేకించుము. మాట్లాడేది నేను కాదు ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుము. మీ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుటకు సహాయం చేయము. వాక్యం మీది, వినివారు మీ పిల్లలు. ప్రభా కృప దయచేయం, దేవా సహాయం చేయం. మాకు విరుద్ధంగా పనిచేసే ప్రతి అంధకార చీకటి శక్తుల ప్రభావం మీరు ఇచ్చిన అధికారంతో నజరేడైన యేసయ్య నామములో లయపరుస్తూ సిలువ విజయాన్ని కోరుకుంటున్నా. నా నాలుకను తాకుము, నా పెదవులను తాకుము, పరిశుద్ధపరచుము. నైనా మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఉన్నవాడు అనువాడవు, మా పరలోకపు తండ్రివి, పరిశుద్ధమైన దేవుడవు, నీతికి కారణభూతుడవు. నైనా పరలోకపు రాజ్య, మా హెవెన్లీ ఫాదర్, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప దేవుడు, నాకు దేవుడు, మాకు దేవుడు అయినందుకు ఏమిచ్చి రుణము తీర్చలేక ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీలో మాకు ఇచ్చిన పాలిపంపులకై ఘనపరుస్తూ యేసుక్రీస్తు వారి ఘననామంలో నమ్మి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మనం దానియేలు పుస్తకంలోకి వచ్చాం. హెజ్కేలు పుస్తకం చూసాం. అది కూడా చరిత్ర, దేవుని గ్రంథంలో అంటే ప్రవచనాలు ఉన్నాయి, గతించిన చరిత్ర ఉంది, జరగబోయే విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా జరగబోయే విషయాలు హెజ్కేలు గ్రంథంలో 38, 39 అధ్యాయాల్లో చూస్తాం. అది ఒక చరిత్ర. తర్వాత దానియేలు పుస్తకము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం అది ఒక ప్రవచనం. హెజ్కేలు 38, 39 ప్రవచనం, జరగబోయేవి. దానియేలు 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు ప్రవచనం, జరగబోయేవి. తర్వాత ప్రకటన గ్రంథంలోవి జరగబోయేవి. కాబట్టి ఈ విధంగా మనకు జరిగిపోయినవి మాత్రమే చెప్పేది కాదు పరిశుద్ధ గ్రంథం, జరగక మునుపే చెప్పే గ్రంథం. అదే ప్రత్యేకమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అది దేవుడు మన చేతిలో పెట్టినాడు. అంటే ముందుగానే దేవుడు చెప్తాడు ఏది జరగబోతుంది. జరిగిన తర్వాత చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాళుడు, సాత్వికుడు, దినమనసు కలిగిన వాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచిన సజీవుడు. మరణం ఆయన జయించలేకపోయింది. మరణమును జయించిన జయశాలి మన దేవుడు. ప్రత్యేకమైన వాడు, ప్రత్యేక జీవితం జీవించిన వాడు. దేవునితో పోల్చడానికి ఏది లేదు, ఎవరిని దేవునితో పోల్చడానికి లేదు. యెహోవా వంటి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వంటి దేవుడు లేడు. ఆశ్చర్యకార్యం జరిగించుటలో ఆయన వంటి దేవుడు లేడు. మరి దేవుని బిడ్డలకి ఎందుకు రోగాలు? మరి దేవుని బిడ్డలకి ఎందుకు బాధలు? మరి దేవుని బిడ్డలకి ఎందుకు కష్టాలు? అంటే భూమి మీద అందరి మనుషులతో కూడా మనము జీవించాల్సిందే, లేకపోతే దేవుడు పక్షపాత అయిపోతాడు. మన శరీరంతో ఉన్నాం. శరీరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధలు, ఒక్కొక్క రకమైన వ్యాధులు, ఒక్కొక్క రకమైన విధానంలో ప్రభు నడిపించుకుంటాడు. మనుషులం కదా, భూమి మీద ఉన్నాం. ఇది మనము కొంతకాలమే భూమి మీద జీవిస్తాం. 70 సంవత్సరంలో 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, కొంతమంది 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 101 సంవత్సరం బతికిందని ఒక వృద్ధురాలు చూపించారు. బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు అయితే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మన ఆత్మ ఒక దగ్గరికి చేరుకోవాలి. యుగ యుగముల ఆత్మకి మాత్రము ఇక లేదు. ఇంకా రెండు జన్మలు, 3 జన్మలు, గత జన్మ, వచ్చే జన్మ ఇక లేదు. ఒకటే జన్మ, మానవ జన్మ. మానవులు మానవులాగే జీవిస్తారు, మానవులుగానే చనిపోతారు. దేవుడు ఒక ఆత్మ పెట్టాడు కదా. ఎవరైనా మనస్సాక్షి ఉన్న వాళ్ళైతే దేవుడు తిరిగి నేను కుక్కలాగో, నేను బ్రతికిన జీవితాన్ని బట్టి, లేదా ఒక కుక్కలాగో, ఒక జంతువులాగో, ఒక పక్షిలాగో పుడతానని అనరు. జ్ఞానం కలిగిన వారు, ఆత్మ ఉంది నాలో ఉన్నవారు, మనస్సాక్షి ఉంది అన్నవారు. ఆ మనస్సాక్షి ఏంటంటే మన ఆత్మ, లోపల ఉన్న ఆత్మ మనల్ని కొన్ని మంచి పనులు చేసేవారు, చెడ్డ పనులు దేవుని ఎరిగిన వారికి సహితం గద్దిస్తుంటుంది లోపల. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, వాళ్ళ మోసం చేయటం మంచిది కాదు, వాళ్ళ మీద నువ్వు
చాడీలు చెప్పటం మంచిది కాదు, వాళ్ళ మీద అసూయ పడటం మంచిది కాదు, ఇలా చేయటం మంచిది కాదు అని హెచ్చరిస్తుంటదే ఆ మనస్సాక్షి. అది ఆత్మ దేవుడు పెట్టిన దీపం అందులో ఉంటే మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. దేవుడు పెట్టిన ఆత్మ ఒకేసారి పనిచేస్తుంది. జంతువులకి మనకున్న తేడా ఏంటంటే, ముఖ్యమైన తేడా స్వేచ్ఛ. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, పాప వాడికి స్వేచ్ఛ ఉండదు. రెండోది వాటికి ఆత్మ ఉండదు, మనకు ఆత్మ ఇచ్చాడు దేవుడు. అవి చనిపోతే ఇంకంతే, దానికి ఆత్మ లేదు. మానవుడికి దేవుడు పెట్టిన దీపం ఆత్మ, అది ఎక్కడికో ఒక చోటుకు వెళ్ళాలి. అంటే పరలోకమా లేదా నరకమా. కాబట్టి ఈ రెండిట్లో మనం ఒకటి చూజ్ చేసుకోవాలి. పరలోకానికి పోవాలంటే పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకంటే పరిశుద్ధ లోకం. నరకానికి పోవాలంటే పరిశుద్ధత లేని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు, అంతే గురి అదే. అందుకే మనం పరిశుద్ధపరచడానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడు యేసు ప్రభువు వారు, అంతే. మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన ధన్యతనిచ్చినాడు. మీరు అన్ని విషయాల్లో మనము పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. దానియేలు పుస్తకంలో కూడా ఇదే చూస్తాం. దానియేలుకి ఉన్న అంటే ఆయన ఏది ప్రేమించాడు అనేది దానియేలు పుస్తకంలో చూస్తాం. దానియేలు గ్రంథంలో మనం దానియేలు అంటే రాజవంశానికి చెందినవాడు, దావీదు రాజు యొక్క వంశానికి చెందిన అంటే ఆ కుటుంబాలకి చెందిన వాళ్ళల్లో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. రాజవంశపు వారు వీళ్ళు. అందుకే నెబుకద్నెజర్ అంటారు, ముఖ్యము జ్ఞానులైన వారిని, చక్కటి వారిని, రాజవంశంలో ఉన్న వారిని ఏర్పరచుకోమంటాడు. మనం చూస్తే మొదటి వచనంలో మనం యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, అంటే సంవత్సరాలతో సహా రాశారు. మరి ఏ పుస్తకాల్లో అయినా సంవత్సరాలతో సహా ఉన్నాయో లేదు తెలియదు, కానీ దేవుడైతే అనగనగా ఒకరోజు అని అట్లా చెప్పరు బైబిల్ గ్రంథంలో. ఒకరోజు ఇట్లా ఉందంట, అట్లా ఉందంట అని చెప్పరు. ఉన్నది ఉన్నట్టుగా ఇయర్స్తో సహా రాపిచ్చేవాడు ప్రభువారు. ఎందుకు అంటే దేవుడు వంశావళులు కూడా రాపిచ్చాడంటే, మనం స్కిప్ చేస్తాం కానీ వంశావళులు చదవటము అంటే దేవుడు అంత పర్ఫెక్ట్ అని ప్రతిదీ కూడా లిఖించినాడు పరిశుద్ధ గ్రంథంలో. నిన్న జ్యోతి అక్క చెప్పారు, ప్రతి గోత్రానికి ఆయనే నిర్ణయం చేసినాడు. ఎందుకంటే దేవుడు నిర్ణయించకపోతే మనుషులు నా గోత్రానికి నీ గోత్రం కదా నాకు ఇదే అంటే కొట్లాట్లు వస్తాయి. అందుకే ప్రభువే ప్రతి 12 గోత్రాల వారికి నిర్ణయించినవి ప్రభు ఇచ్చేశాడు. ప్రభు నిర్ణయమే వేరు, ఆయన నిర్ణయానికి మనం లోబడాల్సిందే. ప్రభు కొంతమందికి వారి సామర్థ్యం కొలది తలాంతులు ఇస్తాడు. మనకి ఏం తలాంతి ఇచ్చాడు, మనం ఎలా జీవించాలి, ప్రభు కోసం మనం ఎలా జీవించాలి, ప్రభు ఇచ్చినది ఏంటి అని గుర్తెరగాలి. అసలు మన పరిచర్య ఏంది, మనకు దేవుడు ఏది ఇచ్చాడు అనేది గుర్తించటమే. అది గుర్తించాలి, ఇంకంతే. గుర్తించి అందులో నడవాలి. ఎవరు అంటే వీళ్ళు అలా వాక్యం చెప్తున్నారు కాబట్టి నేను అలా చెప్పాలి, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అలా మాట్లాడాలి, ఇందులో కాదు. వాళ్ళు అలా జీవిస్తున్నారు కాబట్టి నేను ఇలా జీవించాలి. దేవుని బిడ్డలుగా వాళ్ళు ఇలా జీవిస్తున్నారు కాబట్టి నేను అలా జీవించాలి అనుకుంటే చాలా బాగుంటుంది జీవితం. మిగతా విషయాల్లో కాపీ కొట్టకూడదు. దేవుని బిడ్డలు ఎవరైతే పరిశుద్ధంగా జీవించినారో బైబిల్ గ్రంథంలో కానీ ఈ లోకంలో కానీ దేవుని కొరకే రోషం కలిగి ఎవరైతే జీవిస్తున్నారో ఆ జీవితాన్ని పోల్చుకొని అలా జీవించవచ్చు. అందులో పోల్చుకోవచ్చు, అలా నేను జీవించాలి అని. కానీ తలాంతులతో పోల్చుకోకూడదు. ప్రభు ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళకి ఇస్తాడు. అందుకే చాలామంది వచ్చినారు చెరకి తీసుకుపోవటం అంటే సామాన్యం కాదు. చెరకి మామూలుగా తీసుకుపోరు. ఒకసారి బెన్హర్ అని కొట్టండి, యూట్యూబ్లో కూడా వస్తుంది. బెన్హర్ మూవీ ఒకసారి చూస్తే అది యూదులకు సంబంధించిన మూవీ. అది వాళ్ళని ఏ విధంగా అంటే హింస పెట్టినారో చూస్తారు. అంటే వాళ్ళు తొక్కిసలాటలో కానీ వాళ్ళు పెట్టే హింసలో పనుల్లో కానీ తొక్కిసలాట జరిగి చనిపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కాళ్ళతో తన్నుకుంటూ శవాన్ని ముందుకెళ్ళిపోతా ఉంటే ఇంకా మిగిల్చబడిన హింసలు పొందేవాళ్ళు ఆ శవాన్ని చూస్తూ దాటుకొని వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళని సమాధి చేయటానికి కానీ వాళ్ళని పాతి పెట్టడానికి కానీ కుదరదు. అది బానిసల జీవితం అట్లా ఉంటుంది. అటువంటి జీవితం బానిసలు.
అలా బానిసలుగా చాలామంది పోయినారు ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తులు బానిసత్వం, కఠినమైన పనులు చేయించుకుంటారు. యోసేపు కఠినమైన పరిచర్య, కఠినమైన పనులు చేయించుకున్నాడు వారు బానిసలుగా తీసుకుపోయినప్పుడు, ఐగుప్తుకు పోబడినప్పుడు. నమ్మకత్వం, అదే మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. నమ్మకంగా ఉన్నాడు యోసేపు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏంది నన్ను బానిసగా చేసినారు, ఏం దేవుడు, నేను ఎంత నమ్మకంగా ఉన్నా, నాన్నల కంటే నేను నీతిగా బతికినా, నాన్నలన్నా మా నాన్నకు అబద్ధాలు చెప్తారు, నాన్నలు చేసిన తప్పులు తెచ్చి నేను నాన్నకు చెప్పి నేను తప్పుగా జీవించకుండా నమ్మకంగా జీవించా కదా, కానీ నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నాకే ఎందుకు అమ్మ చచ్చిపోయింది, నాకే ఎందుకు మళ్ళీ నాన్నకు కూడా దూరం అయిపోయా అనుకోలేదు యోసేపు. యోసేపు ఏమనుకున్నాడంటే, ఎక్కడున్న దేవునికి నమ్మకంగా ఉండాలి. నేను బానిసనైనా, నాకు ఏ పరిస్థితి వచ్చినా అది నా దేవుడు అనుమతించింది. తండ్రి బోధ గుర్తుపెట్టుకున్నాడు, హృదయంలో దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి ఆ విధంగా తన పితరులను గుర్తుపెట్టుకున్నాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవటాన్ని బట్టే తన తాతల్ని, ముత్తాతల్ని, అబ్రహామును గుర్తుపెట్టుకున్నాడు. వారి జీవితాన్ని గురించి ఖచ్చితంగా చెప్తారు కదా వారి తండ్రులు, గుర్తుపెట్టుకున్నాడు. నమ్మకంగా జీవించాలనుకున్నాడు, దేవుని కొరకే నమ్మకంగా ఉన్నాడు. నేను ఎక్కడున్నా పర్వాలేదు, నా దేవునికి నమ్మకంగా ఉండాలి అనుకున్నాడు, అంతే. కాబట్టి ఆ విధంగా యోసేపు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, భయం ఉండదు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారికి దేనికి భయపడరు, చావుకు కూడా భయపడరు. దానియేలు చావుకు భయపడలేదు. దానియేలు అంటారు కదా ఈ మొదటి అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ఏదేమి నెబుకద్నెజరు రాజు చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకు అంటే మనం చూసినట్లయితే ఎందుకు అని చూస్తే, ఎందుకు అప్పచెప్పినాడు అంటే మనం చూద్దాం. మనం 2వ రాజుల్లోకి 24లోకి పోతే 24:1-2 వచనాలు చూస్తే, యెహోయాకీము దినములలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతని దాసుడైన 3 ఏళ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా అని ఉంది. ఎందుకు దేవుడు తిరుగుబాటు చేసినాడు అని మనం చూస్తే 13వ వచనంలో చూస్తే 24:13లో, అంటే అన్నిటిలో దినవృత్తాంతాల్లో కూడా మనం చూడొచ్చు. దినవృత్తాంతాలు 5:7లో చూస్తే యెహోయాకీము 36, దినవృత్తాంతం 5-6 వచనాల్లో యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలినాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోటకై గొలుసులతో బంధించెను. ఒక రాజుని, అబ్బా నేను రాజుని, నాకు తిరుగులేదు అనుకుంటారు కదా, రాజు అంటే ఇంక రాజే కదా, రాజుని గొలుసులతో బంధించి ఒక దొంగను తీసుకుపోయినట్టు తీసుకుపోయినారు. నెబుకద్నెజరు అంతటితో ఆగలేదు. యెహోవా మందిరం ఉపకరణములన్నిటిని బబులోనుకు తీసుకుని పోయినాడు. బబులోను గుడిలో ఉన్న తన గుడిలో ఉంచెను. నెబుకద్నెజరు గురించి కూడా ఒకవైపు మంచిగా కూడా చెప్పుకోవటానికి దేవుడు కృపనిచ్చినాడు. నెబుకద్నెజరును కూడా మనం చూడొచ్చు పరలోకములో. ఎలా చూడొచ్చు అంటే, మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయం చివరి మాటల్లో చూస్తే, నెబుకద్నెజరుకు బుద్ధి వచ్చినప్పుడు నెబుకద్నెజరు గర్వించినాడు. నెబుకద్నెజరు అంటే చాలా గర్వంతో నిండుకున్నవాడు. అయినా కూడా ఆయన గర్వంతో దేవుడు శిక్షిస్తాడు. ఒకరోజు పైకి నిలబడబా, నేను కట్టిన బబులోనులో నేను కట్టిన కట్టడాలు ఏంటి, నేను నా వల్లే ఇదయింది అని అనుకోవటం తోడనే వెంటనే మైండ్ పాడైపోతుంది, పిచ్చి పట్టేస్తుంది. ఆ పిచ్చితోటి నాలుకకు చేతులు 2 కింద పెట్టి జొల్లు కార్చుకుంటూ పిచ్చోల్లాగా నడుస్తా పోతా ఉంటే అందరూ తోలేస్తారు. వచ్చి అక్కడున్న భటులు తోలి పడేస్తే బయటికి అలానే 4 కాళ్ళతో లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయి పశువులాగా గడ్డి మేస్తాడు. అంటే పిచ్చోళ్ళకి ఎలా ఉండాలో తెలియదు కదా, అట్లా అయిపోయినాడు. గడ్డి తింటావని దేవుడు ఏదైతే చెప్పినాడో కలలో, దానియేలు గారు కలలు చెప్పటంలో భయపడలేదు. అయితే ఈ కల భావం చెప్పటంలో, అంటే నెబుకద్నెజరు జరగబోయే విషయం చెప్పేటప్పుడు కల వచ్చినప్పుడు, మొదటి కళ అయితే నెబుకద్నెజరు జ్ఞాపకం లేదు. కల వచ్చింది, కలగన్నాడు,
అందరిని పిలుస్తున్నాడు. నేను కళ మర్చిపోయా, నాకు కలవరంగా ఉంది. ఎప్పుడైతే అంటే దేవుడు ఇచ్చిన కళల్లో కొంత కలవరము, కొంత అంటే కొంతమందికి అట్లానే జ్ఞాపకం ఉండిపోతాయి. ఒకవేళ గుర్తు లేవనుకో కలవరంతో నిద్ర మేలుకుంటాం. అది ప్రభు ఇచ్చిన కళ అని గుర్తుపట్టాలి. కలవరంతో లేచినాడు నెబుకద్నెజరు, సంతోషంగా లేడు. నా కళ వచ్చింది, నా కళ గుర్తు రావట్లేదు. అందరిని పిలిచినాడు, అందరూ వచ్చి నిలబడ్డారు. ఇదేంది ప్రభువా, ఇదేంది రాజా, కళ చెప్తే కళ భావం చెప్తాం కానీ కళ భావం చెప్పంటే మా వల్ల ఎక్కడ అవుద్ది? అది దేవతల ఆత్మ కలిగిన వాళ్ళు చెప్పగలరు, దేవతల ఆత్మ కలిగి చెప్పగలరు అంటా ఉన్నారు అక్కడున్న వాళ్ళందరూ కూడా. అప్పుడు అందరిని చంపేమని ఆజ్ఞ ఇస్తే అది దానియేలు చెవిలో పడి నాకు టైం ఇమ్మని చెప్పి నెబుకద్నెజరు రాజు దగ్గర నిలబడి కళ భావం చెప్పగలిగిన వాడు దానియేలు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? పరలోకం నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది జ్ఞానం? ప్రత్యేకంగా జీవించినాడు. అదే ఈ మొదటి అధ్యాయం మొత్తంలో మనం ఒక్కొక్కచ్చినంగా చదవకపోయినా అప్పటికీ దేవుడు అంటే నెబుకద్నెజరుకి ఎందుకు జ్ఞానం ఇచ్చాడు అంటే నెబుకద్నెజరు దేవుని కోసం నిలబడాలి అని ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక తీర్మానం, ఖచ్చితమైన తీర్మానం, అంతే, తిరుగులేదు. నేను ప్రభు కొరకే జీవించాలి. అప్పటికి దానియేలు వయసు ఎంతంటే జస్ట్ 15 years అంతే. 15 సంవత్సరాలు ఉంటాయి దానియేలకి. పిల్లల్ని అందరినీ చెరపట్టుకొని ఈడ్చుకొని పోయినారు. ఆ దినాల్లో తల్లిదండ్రులు చెప్పుడారు, రే నెబుకద్నెజరు వస్తున్నాడు, బయట ఈడ్చుకొని పోతారు, బయటికి పోకండి, కనిపించినట్టు పట్టుకొని పోతారు అని చెప్పుండొచ్చు బహుశా. కానీ అందరిని తీసుకొని వెళ్ళిపోయినాడు నెబుకద్నెజరు. ఎవరిని మిగిల్చలేదు. పిల్లల్ని, పెద్దల్ని, వాళ్ళ భార్యల్ని అందరిని తీసుకొని వెళ్ళిపోయినాడు. తీసుకొని పోయినప్పుడు ఈ దానియేలు వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. కాబట్టి దానియేలు ఆ విధంగా తీసుకొని పోబడినవాడు. అయితే దానియేలు చేసుకున్న తీర్మానం అది తీర్మానం. ఆ తీర్మానంలో నిలబడ్డాడు దానియేలు. నిలబడి నేను అంటే ఫుడ్ విషయంలో నిలబడ్డాడు, అంటే ఆహార విషయంలో ప్రత్యేకించుకున్నాడు తనను తాను. దేవునికి తప్ప ఎవరికి నేను ప్రార్థన చేయను, యెహోవా దేవునికి తప్ప నేను ఎవరికి మొక్కను అని తీర్మానం చేసుకున్నాడు. అటువంటి నిఖచ్చితంగా ఉండగలిగినాడు కాబట్టే దానియేలుకి అంత జ్ఞానం వచ్చింది. ఎప్పుడు వింటే పరలోకపు జ్ఞానం వస్తుందంటే దేవునికి దగ్గరయ్యే కొలది. మనం దేవునికి ఎంత దగ్గర అవుతూ ఉంటామో దేవుడు మనకు అంత జ్ఞానం ఇస్తూ ఉంటాడు. అది పరసంబంధమైనది. అంటే లోకంలో ఎవ్వరికీ లేనిది దానియేలుకు అనుగ్రహించబడింది. ఎవ్వరూ చెప్పలేదు, అందరినీ పిలిచాడు తన రాజ్యంలో వారిని నెబుకద్నెజరు. నా కళ భావం చెప్పండి అని నెబుకద్నెజరు చెప్పినాడు. ఘనత దేవుడిచ్చాడు. ఎక్కడంటే ఫస్ట్ టెస్ట్లో పాస్ అయినాడు, ఫస్ట్ పరీక్షలో పాస్ అయినాడు దానియేలు. ఆ చిన్న వయసులో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు. అందుకే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ వాళ్ళల్లో ఇంకా ప్రత్యేకమైన వారిని తీసిమన్నప్పుడు వీళ్ళల్లో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలను వచ్చినారు. జ్ఞానం కలిగిన వారు, అది దేవుడిచ్చినాడు చిన్ననాటి నుంచి వారి జ్ఞానం. కాబట్టి వారికి చదువులోనైతే, విద్యలోనైతే అన్నిటిలో జ్ఞానము కలిగిన వారిని దేవుడు రాజు కోరుకున్నాడు. వారు అప్పటి నుంచే జ్ఞానం ఇచ్చినాడు దేవుడు, అన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. కాబట్టి మనం అడగాలి ప్రభువుని. నేను అదే పిల్లలకి చెప్తాను, లోకంలో ఎలా జీవించాలో జ్ఞానం, చదువులో జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఇవ్వమని ప్రతిదినం అడగండి దేవుణ్ణి. ఆయన ఇచ్చువాడు, అడిగితే ధారాళంగా ఇస్తాడు ప్రభువారు. మనం ఏది అడగాలో అది అడిగితే ఇస్తాడు. ప్రభా వాళ్ళలాగా ఇవ్వు, నాకు వీళ్ళలాగా ఇవ్వు అలా అడగకూడదు. మనకేది కావాలో అది అడగాలి ప్రభుని, అప్పుడు ఇస్తాడు, అప్పుడు పొందుకుంటాం. కాబట్టి వీళ్ళల్లో దానియేలు, తర్వాత హనన్య, మిషాయేలు, అజర్యా వీళ్ళల్లో ఉన్నారు. వీళ్ళకి అధిపతి ఎవరంటే బెల్తషాజరు. హనన్య, షద్రకు, మిషాయేలు, మెషాక్ అని పేర్లు మారుస్తారు. ఎందుకంటే బబులోను యొక్క దేవతల పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే రాజులు నెబుకద్నెజరు అందరికీ అంతే కదా, మిగతా రాజులు కూడా పేర్లు మార్చినాడు అతను పెట్టినప్పుడు. ఆ విధంగా పేర్లు మార్చడం జరిగింది. కాబట్టి మనం ఏ విధంగా అంటే మార్చడంటే దానియేలు అంటే యెహోవాయే తీర్పు తీర్చువాడు అని అర్థం. మిషాయేల్ అంటే యెహోవాయే అందరికంటే ఉన్నతమైన వాడు. అంటే ఏల్ అంటే దానియేల్, ఏల్ అంటే యెహోవా అని అర్థం. వీళ్ళ పేర్లు మార్చేయమంటాడు నెబుకద్నెజరు. మెషక్ ఏమో మిషాయేల్ అని, మెషక్ అంటే అకు
అనే దేవతకు సమమెవరు అని అర్థం. కాబట్టి ఈ పేర్లు వాళ్ళ దేవి దేవతల పేర్లు అక్కడ వాళ్ళ పేర్లు పెట్టించినాడు. కాబట్టి అందుకే మనము బైబిల్లో పేర్లు కూడా మనం గమనించుకోవాలి. చాలామందికి బైబిల్ అంటే లోతుగా మనము గ్రహించలేనప్పుడు పెట్టుకుంటారు. పేర్లో ఏముండదు చెప్పంటే జీవితంలో ఉండాలి. మన జీవితం ప్రభువుకి ఆదర్శంగా ఉండే పేరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనము మన జీవితాన్ని చూస్తారు. ఎవరైనా పేరుని కాదు చూసేది, ఎలా జీవిస్తున్నారు వీళ్ళు. ప్రభు బిడ్డలను చెప్పుకుంటారు, ప్రభులాగా జీవిస్తున్నారా? భక్సింగ్ గారు ఉన్నారు, భక్సింగ్ గారు పేరు మార్చుకోలేదు. సాధు సింగ్ గారు ఉన్నారు, ఆయన పేరు మార్చుకోలేరు. చాలా మంది పేర్లు మార్చుకోలేదు, కానీ వాళ్ళ జీవితం ఒక ప్రత్యేకమైనది, ఈ రోజుకి చెప్పుకోదగిన విధంగా జీవించినారు. అలా ఉండాలి. ఎస్తేర్ అంటే కూడా పారసీక దేవత పేరు అది. ఆమె పేరు వాస్తవమైన పేరు హదస్స. కాబట్టి ఎస్తేరు అని ఈదురాలిగా చెప్పుకోకూడదని ఎస్తేరు అని ఆ రాజు పిలిచినప్పుడు ఆమె పేరు ఆ విధంగా ఎస్తేరుగా మార్చి మొరదకి పంపించినాడు అక్కడికి. కాబట్టి ఆ విధంగా రాయబడింది. పేర్లు మార్చుకోవటం యూదులకి ఆ దినాలు సేఫ్ లేదు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళబోతా ఉంది, రాజుకు రాణి కాబోతా ఉంది. కాబట్టి యూదురాలు అని ముందే తెలియకూడదు అనుకున్నాడు మొరదకి. జ్ఞానంగా ఆ విధంగా పేర్లు మార్చుకోవటం జరిగింది అక్కడ పేర్లు. కాబట్టి మన కల్చర్లో కూడా అంటే మన వేషభాషల్లో కానీ మన వస్త్రధారణలో కానీ, వస్త్రధారణ అంటే విపరీతంగా అంటే మనకు ఒళ్ళు కనపడకుండా వేసుకునే ఏ వస్త్రమైనా అది మంచిదే. చాలామంది అడుగుతారు, చీరే కట్టుకోవాలా, డ్రెస్సులు వేసుకోకూడదా, ప్యాంట్ షర్ట్ వేసుకోకూడదా? ఒంటి నిండా బట్టుంటే ఏదైనా వేసుకోవచ్చు, ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు అమెరికాకి వెళ్తారు, వాళ్ళ అంటే డ్రెస్ వేసుకోవచ్చు, ఏం కాదు. వేరే అంటే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వేషం వేసుకోవచ్చు. మన హృదయం చూస్తాడు ప్రభువారు, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బతుకుతున్నాం అది చూస్తాడు. ఒళ్ళు కనపడకుండా ఉండి ఏ బట్టలైనా వేసుకోవచ్చు. ప్రభు ఇచ్చే జీవితం అది మనకు అమూల్యమైనది, అది మనం చూడాలి ఎక్కువగా. కాబట్టి అది ప్రభువారు కోరేది. కాబట్టి మనం ఆ విధంగా ప్రభుని పరీక్షించుకోవాలి. దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగోలు కూడా వీళ్ళు కూడా దేవుని పెట్టిన మొదట పరీక్షలో గెలిచినాడు. బోధించేవారు ఉన్నారా బబులోన్లో? లేరు. సంఘం ఉందా? లేదు. సహవాసం ఉందా? లేదు. వారకోడికలు ఉన్నాయా? లేవు. యూత్ మీటింగ్స్ ఉన్నాయా? లేవు. ఇంకా కాన్వకేషన్స్ ఉన్నాయా? లేవు. విబిఎస్లు ఉన్నాయా? లేవు. ప్రభు ఉన్నాడు వాళ్ళ దగ్గర, అంతే. బబులోను అన్య దేశం, విగ్రహారాధనతో నిండుకున్న దేశం అది. ఎక్కడ ప్రభు గురించి అక్కడ లేదు. వారు మాత్రం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ప్రభువుని ముందు పెట్టుకొని నడిచిన వారు, ప్రభువుని హృదయంలో పెట్టుకొని జీవించిన వారు. అటువంటి జీవితం వారు తమ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టే ప్రభు కొరకై నిలబడ్డారు. రాజులు అనబడేవారు ప్రభు కోసం, ప్రభు దేవుని భయం లేకుండా ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ రాజుల్లోనే కొంతమంది మంచి రాజులు ఉన్నారు. హిజ్కియా మంచిగా జీవించినాడు, యోషియా మంచిగా జీవించినాడు. యోషియా కాలంలో ఒక ధర్మశాస్త్రం పుస్తకం కనిపిస్తే అది తీసుకొచ్చి హిల్కియా అని అతను చదివిస్తాడు కదా. పుస్తకం చదివించి భయపడని ఏడ్చి పశ్చాత్తాపడతాడు. వాళ్ళల్లో కూడా మంచి రాజులు ఉన్నారు. యోషియా తర్వాత వచ్చిన రాజులు ధర్మశాస్త్రాన్ని లెక్క పెట్టలేదు, వాక్యాన్ని లెక్క పెట్టలేదు, దేవుని లెక్క పెట్టలేదు. అందుకే దేవుడు ఏమంటే రోమపత్రికలు 1:24 నుంచి మనం 28 చూస్తే ఉంటది. ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడంట. అపవిత్రతకు అప్పగిస్తాడంట దేవుడు. మాట వినకపోతే వదిలేస్తాడు. ఇంకా దేవుడు పో నీ ఒకసారి హెచ్చరిస్తాడు, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 100 సార్లు చెప్తాడు. లేదు నేను అట్లనే జీవిస్తానంటే వదిలేస్తాడు దేవుడు, అంతే. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించబో. దేవుడు స్వేచ్ఛ ఇస్తాడు మనిషికి, చెప్తాడంతే. హెచ్చరిస్తాడు, హెచ్చరిక లోబడకపోతే వదిలేస్తాడు. అప్పుడు వాళ్ళకి అపవిత్రతకు అప్పగించెను అంటే ఇంకా నీ ఇష్టం పో అని వదిలేసినప్పుడు అప్పుడు దేవుడు అప్పగించినట్టు అవుతుంది. అందుకే వాళ్ళ ఇష్టానికి వదిలేసినాడు ప్రభు. వాళ్ళు ఏం చేస్తారు, తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనోళ్ళకపోయేది గనుక దేవునికి చోటు ఇవ్వట్లేదు. దేవుడు లేడు వాళ్ళ మనస్సులో. అందుకే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వాడిని భ్రష్ట మనసుకు వాడిని అప్పగించను. అంటే దేవుడు వదిలేశాడు వాళ్ళని. వాళ్ళకి దేవుని హృదయంలో చోటు లేకపోతే వాళ్ళలో దేవుడు లేడు. అందుకే వాళ్ళు ఏది ఇష్టం ఉంటే అది చేస్తారు. చేయరాని కార్యాలు ఈ రోజుల్లో అదివే వచ్చినాయి కదా.
ఎంత అంటే ఇప్పుడు చట్టం వచ్చింది కొత్తగా, నిన్న చూసాను నేను. లివింగ్ రిలేషన్షిప్కు ఫ్రీ అంట, హ్యాపీగా పాపం చేసుకోండి అని ఇచ్చేసినాడు ఫ్రీడమ్ కోర్టులో. నీతిగా జీవించే వాళ్ళకి నీతిగా బతకండి అని వాక్యం చెప్తా ఉంటే, బోధ చేస్తూ ఉంటే దానికి మాత్రము కోర్టులకు పంపిస్తున్నారు. చర్చిలు కూలగొట్టేసేయాలి. ఇప్పుడు అందరూ పాస్టర్లు నీతిగా ఉండకపోవచ్చు, వాళ్ళలో కొందరే ఉంటారు. కొంతమంది దేవుని పేరు చెడగొట్టే వాళ్ళు లేకపోలేదు, దేవుని బిడ్డలుగా ఉంటూ తాగుపోతులు లేకపోలేదు, దేవుని పేరు పెట్టుకొని సిగరెట్లు తాగుతూ దేవుని పేరు చెడగొట్టే వాళ్ళు లేకపోలేదు. పాస్టర్లు అని చెప్తూ అవినీతితో నీతిగా లేకుండా బతికే వాళ్ళు లేకపోలేదు. కాకపోతే దేవుని బిడ్డలు కూడా ఉన్నారు, అది గుర్తించాలి. మంచిని ఏరాలి. అందుకే దేవుడు అంటారు కదా, 2 పెరగనేయండి, గురుగులు గోధుమలు. మీరు గురుగులు కోసేటప్పుడు వాటితో పాటు గోధుమలు కూడా పైకొచ్చేస్తాయి. అందుకే మొత్తం పెరిగిన తర్వాత 2 సపరేట్ చేద్దాం, ఎప్పుడు తీర్పు దినాన. అప్పటి వరకు నీతిమంతులు అనీతిమంతులు అందరూ కలిసి పెరగనివ్వండి అంటాడు దేవుడు. ఎంత ఘోరంగా అయిపోయింది లోకం అంటే, పాపానికి ఫ్రీడమ్ వచ్చేసింది, కోర్టు ఫ్రీడమ్ ఇచ్చింది, ఇంకెందుకు భయపడతారు? అంటే ఒక పాట మనం విన్న దేవుని బిడ్డలే రాసినారు, కొంపలను కూల్చకే ఓ తల్లి అని ఒక పాట రాసినారు. కొంపలను కూల్చేసుకుని చెప్తున్నారు. అంటే భార్యను పెళ్లి చేసుకుంటారు, భార్య ఉంటుంది, ఇంకొక వైపు ఇంకొక ఫ్యామిలీ పెట్టుకోవచ్చు అని కోర్టు చెప్పేసింది, ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా అర్హత అంట. మరి ఎన్ని కోట్లు సంపాదిస్తారో, ఎంత హెచ్చరిక చేస్తారో తెలియదు. లోకం అంతా పాపంతో నిండిపోయింది, చెడిపోయింది లోకం. చెడిపోయిన లోకంలో జీవిస్తున్నాం మనం. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు వలె జీవించాలి. కాబట్టి అటువంటి విధానంలో ఉన్నాం. ఆల్రెడీ వ్యభిచారం చేసుకోవచ్చు అని ఫ్రీడమ్ ఇచ్చేసింది. స్వేచ్ఛగా అంటే బతుకు తెరువు కోసం చేసేసుకుంటున్నారు. దానికి ఏం చెప్పారంటే, అందరు వేరే వాళ్ళ జోలికి రాకుండా ఉంటారు, అలా ఉండైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటారు. జరుగుతూనే ఉన్నాయి ఇవి కూడా. సాతానుడు ఎక్కడ ఏం చేయాలో చేసేస్తాడు, అట్లా ఏముండదు. కాబట్టి ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానియేలు బబులోన్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో మనం ఆ విధంగా ప్రభు వైపు మాత్రమే చూస్తేనే మనం ఉండగలం. వారి నమ్మకత్వం, వారి పరిశుద్ధత, దేవునికి మనం ఆ విధంగా వారి జీవించాలి. జీవితాలు చూసి మనం పోల్చుకోవాలి.